సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరో కాదు, మా ఫ్రెండ్ అది ఛానల్. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఏం చేస్తున్నా అయితే చూద్దాం. వెళ్ళి చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. ఇకి చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నీకు? ఏం చేస్తున్నావు? అజ్జా ఇదేంది? ఏం చేస్తున్నావు? అరే వీడియో ఎందుకు ఆన్ చేసినావురా? అరే మీ సబ్స్క్రైబర్స్ మొత్తం కామెంట్ 400 మంది వచ్చారు. ఏంది ఇది? నువ్వేమో వీడియోలు వేస్తలేవు, ఫ్రేమ్లోకి వస్తలేవు. ఫ్రేమ్లోకి వస్తలేనంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నా. పని చేస్తున్నా అంటే అమ్మ లేని ఇంట్లో మనం పని చేయాల్సి వస్తుందిగా. అవునా? అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి మనమే చేసుకోవాలా మన పని. ఏమంటారు గైస్? అంతే, కరెక్టే. ఇంకేంటి మరి? మొత్తం అసలు వీడియోలు కూడా చేస్తలేవు ఎందుకు? ఎన్ని రోజులకి వెళ్ళి మొత్తం ఆపేసినావు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా? వీడియోస్ ఆపేసిన అండి, జర కొంచెం డిప్రెషన్ అయిపోయింది గాయస్. అందుకే నేను రాలేకపోతున్నా. ఫ్రెండ్లకి డిప్రెషన్ అయిపోయినా చాలా. అందరికీ దూరం ఉంటున్నా. అందరికీ అంటే దూరం ఎందుకు ఉంటున్నా అంటే ఇక ఇక మనం ఎవరు నమ్మినా మనం మనుషులకు ఎక్కువ వాల్యూ ఇస్తాం. మనం దోసానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం, మనుషులకు ఎక్కువ వాల్యూ ఇస్తాం. కానీ ఎవడు ఒక్కడికి వాల్యూ పెట్టుకుంటలేడు. అందుకే లైట్ తీసేసుకున్నా. అంటే కొంచెం ఆ డిప్రెషన్ ఈ డిప్రెషన్ అంతా కలిసేసి కొంచెం నన్ను మస్తు బాధ పెట్టేసినాయి. అందుకే కొంచెం ఎవరికి కనిపించకుండా సైలెంట్గా ఉంటున్నా. గాయస్, ఇప్పుడైతే 5 అవుతుంది. ఇప్పుడు తిన్నాడు మన నెక్కి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడే తిన్నావా నెక్కి? ఇప్పుడే తిన్నా, పొద్దున్న నుంచి ఏం తినలే. ఇప్పుడే తినేసి మొత్తం తినేసి వచ్చినా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అని డైరెక్ట్ వీడియో పెట్టుకుని వచ్చిన. కామెంట్లు చూసినా మొన్న నీవి. చూస్తే ఏమైందన్న వీడియో చేస్తేలో ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో చూసిన. మన చెప్తే నేను మంచిగా రెడీ అవుతున్నాయా గిట్లా అరే అవన్నీ ఉపయోగం చేయాలి. అన్ని సబ్స్క్రైబ్ ఉంటది అనుకో. మనం జెన్యూన్ ఉంటది. ఏమున్నా మనం దాచి పెట్టుకోం. ఏమంటావు నవీన్? అంతే. ఇప్పుడు ఇంట్లో ఆ పని ఎందుకు చేస్తున్నామని అనుకుంటారు. ఇక బాసనలు అనుకుంటుండే అది చేస్తుంది ఇది చేస్తున్నారు. కానీ అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది. పని విలువ అయినా మమ్మీ విలువ అయినా ఏదైనా సరే తీసుకోవాలా, తప్పదు. మన మమ్మీ ఉంటే మన మమ్మీ చేస్తుండే. మన మమ్మీ లేదు కాబట్టి ఇప్పుడు మనమే చేసుకోవాలా. తప్పదు అంతే కదా మరి. సో గైస్, మమ్మీ ఉంటే అన్ని మమ్మీ చేస్తుంది. ఒకప్పుడు నేను అసలు లీడ్ దాకా రాకపోతుండే. నేను తిని ఆడనే చేయగడుక్కుంటుండే ప్లేట్లా. ఇప్పుడు ప్లేట్లోనే చేయగడుక్కునేటోని. ఇప్పుడు నేను ప్లేట్లు కడుగుతున్నా అంటే మా అమ్మ వాల్యూ నాకు మస్తు అర్థమవుతుంది. ఒక్కనే ఉన్నా గాయస్. ఇప్పటికి ఇంట్లోకి ఒక్కనే ఉంటా. మనకంటూ తోడు ఎవ్వరు లేడు. లైట్ ఎందుకు అట్లా అంటున్నావు? ఉంటారు మీ సబ్స్క్రైబర్స్, మీ ఫాలోవర్స్, ఫ్యామిలీ అయితే ఉంటుంది అనుకో. ఇప్పుడు వాళ్ళని ఇంత జర ఖుషి ఉన్నా. ఒక్కొక్కరు కమెంట్లు చేస్తారు మంచిగా. మమ్మీ వీడియోకి అయితే 2000 మంది కమెంట్లు చేస్తే అసలు గాయస్ చెప్తున్నా కదా, ఎవరున్నా లేకున్నా నాకు మాత్రం మీరున్నారు. అంతే. ఏ చుట్టాలు లేకున్నా, ఎవరున్నా లేకున్నా నాకు నా సబ్స్క్రైబర్స్, నాకు నా ఫాలోవర్స్, నా ఇన్స్టా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఖాళీ. వాళ్ళు ఉన్నంత వరకే నేను ఈ దినం ఆ ఇంటర్వ్యూలో అయినా మనం ఏడాకా పోయినాం. కానీ ఏడాకా వచ్చినది మనం బయటనే ఉంటుంది. ఇంట్లో పని ఉంటుంది. బయట ఎట్లా ఉండాలో అట్లనే ఉంటాం. మనం ఇంట్లోకి వచ్చినాక ఎట్లా పని చేయాలో అట్లా చేసుకోవాలి. తప్పదా? మిమ్మల్ని ఏదో ఎమోషనల్ చేద్దామని అలా అని కాదు వీడియో చేయడం. నేను డైరెక్ట్ వచ్చిన చేసే లోపల ఇది చేస్తుండో మన నెక్కి. నాకు చెప్తే డైరెక్ట్ వస్తే నేను మంచిగా ఫ్రేమ్ లోకి ఇట్లా కరెక్ట్ షెట్ వేసి మంచిగా వేరే అనిపిస్తుండే. అనుకోకుండా వీక్ కూడా సర్ప్రైజ్ వీడియో వస్తుంది. ఇది గాయస్ ఎప్పుడు పోస్ట్ అయితే తెలియదు కానీ గలీజ్ ఉన్నాయి గాయస్. జర వేసుకోకరి కింద. ఇప్పుడు జర గ్యాప్ ఎందుకు ఇచ్చినా అంటే జర డోస్ ముందు గట్టిగానే ఉంటది. అంతేనా? మంచిగా ఫ్రేమ్ లో మళ్ళా దిగుతాం. మంచిగా
అంటే ఇప్పుడు ఇంత డిప్రెషన్లు ఉంటున్నా అంటే గాయస్ డిప్రెషన్లు ఉంటున్నా కరెక్టే, కానీ ఎవరి వల్ల డిప్రెషన్లు ఉంటున్నా, ఏంది ఏమైంది మొత్తం చెప్తా. ఎట్లా చెప్తా అంటే డైలాగ్ రూపంలోనే చెప్తా. ఖాళీ అందరికీ టచ్ అవ్వాలి హార్ట్కి. అలాంటి డైలాగ్స్ మంచి మంచి డైలాగ్స్ రాసి పెట్టినా ముందు ముందు వస్తున్నా. ఖాళీ మీరు మళ్ళా బ్యాక్ మంచిగా తీస్తున్నావు, ఇట్లానే కంటిన్యూ చేయి అని నాకు ఒక్క కమెంట్ వచ్చినా సరే కంటిన్యూ చేసిడే ఉంటుంది, కానీ ఇక ఆపేదేలే. అట్లే అంటావు, మళ్ళీ తీసేనే తీయో, మళ్ళీ మర్చిపోతావు, డిప్రెషన్ వెళ్ళిపోతావు. ఖాళీ డిప్రెషన్ వెళ్ళిపోతా అంటే ఇప్పుడు నొసలా నమ్ముకున్నా గాయస్, ఎవరున్నా లేకున్నా నాకు వీళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పేసి నా అనుకున్న దోస్తులు బేర్లే వేస్తే నాకు మస్తు బాగా అనిపించేసింది. అందుకే నేను ఎవరికి అనిపించకుండా, అంటే ఇల్లు అనుకుంటే ఇల్లు ఇట్లా చేసేస్తారా అందరూ గాయస్. పైసా 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 గాయస్, పైసా 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 పైసా. పైసలు ఉంది అసలైన పవర్. ఆ పవర్ని సంపాదించా ఒక్కొక్కరిని సీదా పైసతోని నా ముంగడ గులాం చేయించుకుంటా. అందుకే జర లేట్ అయినా లేటెస్ట్ వద్దామని జర గ్యాప్ ఇచ్చేసిన. మళ్ళీ ఆన్ ఫ్రేమ్లోకి వస్తే మళ్ళీ ఆఫ్ ఫ్రేమ్ అనేది ఉండదు. ఇక మనది మొత్తం ఆన్ ఫ్రేమే ఉంటుంది. ఇక మంచిగా ఖాళీ వేరే అనిపిస్తుంది. సో గాయస్ తోముతున్నా మళ్ళీ వచ్చినాలంట. సో గాయస్ పని అయితే అయిపోయింది, ఇప్పుడే వచ్చి కూర్చున్నా. నా ముఖం కూడా చూసిరేమో, గుంజుకపోయిందా నా ముఖం? గుంజుకపోయింది. మా ఏమైందో బ్రేకప్ అయినట్టే మొత్తం. ఏ బ్రేకప్ అట్లా ఏం లేదు, అన్నీ అంతా లైఫ్ బ్రేకప్ అయిపోయింది రాబోయే. ఆ బ్రేకప్ అయింది చిన్నది లైట్, అవన్నీ ప్రతి దాంట్లో బ్రేకప్ అయిపోయింది, అన్నిట్లో బ్రేకప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్లా అట్లా ఇల్లా అన్నిట్లా మన బ్రతికే ఒక బ్రేకప్ అయిపోయింది. నేను బి వచ్చిన, మా బాయ్ బి వచ్చిండు. మళ్ళీ ఇట్లా అంటున్నావు, మన దోస్తులం కదా మేము. మీరు దోస్తులేరా, కానీ నమ్మినారా రాబోయే కొంతమందిని. ఎక్కువ నమ్మే వరకు సీదా వాళ్ళు ఏం చేశారు, మోసం చేశారు, వెన్నుపోటు పోసారు, దెబ్బ కొట్టారు. దానమా లైట్ వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. విశ్వాసం లేని వాళ్ళకి ఎన్ని వేసినా లైట్. కానీ నాతో ఏక్ దిన్ బస్ ఎన్ని స్టాపులు తిరిగినా ఎడికి రావాలరా, ఎంత మంది దగ్గర పోయినా లాస్ట్కి నిక్కి రావాలా. అదే మళ్ళా నిక్కి కాడికి ఖాళీ తెలుస్తుంది. ఏక్ నాతో ఏక్ దిన్, ఒకరోజు కాకపోయినా ఒకరోజు అర్థమవుతుంది. ఇప్పుడు కుక్కకి ఆకలింది అనుకో, ఒక దగ్గర అన్నం పెట్టిర్రా, మనం డైలీ పెడుతున్నాం అనుకో, మనం పెట్టకపోతే నెక్స్ట్ డే ఒకటి పెడతాడు. అది ఏం చేస్తుంది, ఆ దగ్గర పోయి తింటది. తిన్నాక ఇప్పుడు అడుగు పెట్టకపోతే అది మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తుంది, అంతే కదా. మళ్ళా అట్లనే ఉంటుంది. అంతే, టైం కోసం వెయిట్ చేయాలంతే. టైం ఈజ్ ఎవ్రీథింగ్. టైం వచ్చిన రోజు తెలియంది ఏముంది, దెబ్బ కొడితే దిమ్మ తిరిగి అబ్బాయి అదుగు రావాలా. కష్టపడి సంపాదించుకున్న పేరు అది, ఎవడో ఖరాబ్ చేస్తా అంటే వదులుతాం. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అందరు మీ దోస్తులకు మొత్తం. అడగొద్దు, కాకపోతే నేను చేస్తలేను గాయస్. ఏంటంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నా, కానీ ఈరోజు వీడు దరిద్రం ముఖం ఓడ్చు చెప్పకుండా స్టార్ట్ చేసుకొని తీసుకొని వచ్చిండు. నేను ఎట్లున్నా నా అవతారం ఎట్లున్నా, కానీ ఎట్లున్నా మీరు నన్ను ఇష్టపడతారని నాకు ఒక హోప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇవి బట్టలు గిట్టలు ఇవన్నీ కూడా నా మాటని, నా విధానంని, నా మనసుని చూస్తారు మీరు. నా మనసుని చూసిరు, ఆల్రెడీ గెలిచేసుకున్నారు మీరు అందరా. మా స్టేటస్లో నీ వీడియోలు వస్తున్నాయి, స్టోరీలలో నీ వీడియోలు వస్తున్నాయి మొత్తం. ఇక ఏంది మనం కొట్టే డైలాగులు గాయస్, మనం చిల్లర డైలాగులు కొట్టాం. మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఒకనికి తాకుతుంది, ఒకనికి ఇట్లా వీనికి అనుభవం అవుతుంది. మనం డైలీ లైఫ్లో ఏం చేస్తామో మనం అవే ఆలోచించి మంచిగా రాసుకొని కొడతాం కాబట్టి అవి వైరల్ అవుతున్నాయి. ఇక అంతే, మనం బూస్ట్లు కొట్టి హార్లిక్స్లు కొట్టి మనం ఫేమ్కి రాలే. అంతే, కష్టపడి
కష్టానికి ఫలితం ఎప్పటికైనా దక్కాల్సిందే. అంతే మళ్ళా. కష్టపడ్డం గెలిచినాం, ఇంకా గెలవాలా. గెలిచి ఫస్ట్ నాదొకటే ఒక ఆశ గైస్, ఒక అనాథలకి, ఇంకొకటి మనకంటూ ఒక బాధ వస్తే మనకి చెప్పుకోనికి. ఇప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, చెల్లె, దోస్తు, వాడు వీడు ఎవడో ఒకడు ఉంటాడు. కానీ ఏం లేని అనాథలకి వాళ్ళకి బాధ వస్తే ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళకి కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళకి సంతోషం అనిపిస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు, ఎవ్వరు ఉండరు వాళ్ళకి. నేను ఒక రోజుకి ఒక స్థాయికి ఎదిగి వాళ్ళతోనే ఒక డైలీ ఒక పూట అన్నం తినాలని నా ఒక ఆశ. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా నా ఒక ఆశ. వాళ్ళ కడుపు నిండా పెట్టి నేను కడుపు నిండా తినాలి వాళ్ళతోని. సంతోషంగా నేను ఆ గోల్కి అచీవ్ కావాలా, అంతే. అది మా అమ్మ కోరిక, నా కోరిక. అందుకే ఈరోజు వరకు కూడా నేను కష్టపడుతూనే ఉన్నా, కాకపోతే చిన్న గ్యాప్ వచ్చింది అంతే. కానీ ఇప్పుడు ఒకటి తెలుసుకున్నా, గ్యాప్ ఇస్తే మళ్ళా నేను మా అక్కడనే అయిపోతా. నేను ఎప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదిగేసి ఇప్పుడు నేను ఈడదాకా వచ్చినా, ఇంకా ముందుకి పోవాలని కోరుకుంటున్నా. పోతా అని కూడా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు నా తోడు నిల్చున్నారు కాబట్టి. సో గైస్, ఇక ఎక్కువ మాట్లాడితే మనం ఎమోషనల్ అయిపోతాం మళ్ళా. ఇప్పటికే ఆల్రెడీ బాధలు ఉన్నాం. సో నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో మనకైతే తెలియదు, కాకపోతే మంచి వీడియోతోనే నేను ముంగటికి వస్తా. సో ఇంట్రడక్షన్ చెప్పినావా నువ్వు? అసలు చెప్పినా ఏదో అట్లా మాకు వచ్చినట్లా. ఏం కాదు, ఎట్లా చెప్పినా జెన్యున్గా ఉండాలి రా. ఈ ఫేక్ చేయొద్దు మనం, జెన్యున్గా తీసుకోవడం. ఇంట్రడక్షన్ చెప్పలే కదా, చెప్పినా ఏదో అట్లా మాకు వచ్చినంత చెప్పినా. సో గైస్, వానికి ఏంటంటే ఫస్ట్ అని చెప్పనీకి రాదు గైస్. సో గైస్, అప్పటి వరకు వెయిట్ టిల్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. అందరూ జాగ్రత్త. ఒకవేళ బండిలు డ్రైవ్ చేస్తున్నా స్పీడ్ పోకండి, టైంకి తినండి, మంచిగా మీ మమ్మీ డాడీని అందరినీ హ్యాపీగా చూసుకోండి. సో అందరూ ఈ వీడియోని మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నేను ఏ వీడియోస్ చేయాలో ఫస్ట్ కమెంట్ చేయండి గైస్. పక్కా చేస్తా, పక్కా. మీరు అడిగితే ఏదైనా చేస్తా. మీరు కమెంట్ చేయండి, ఎవరితో వీడియోస్ చేయాలో, ఏంటిది, ఏ వీడియోస్ చేయాలో, ఎట్లాంటి వీడియోస్ చేయాలో మీరు నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్, జాగ్రత్త. అందరూ టేక్ కేర్, బాయ్ గైస్.